నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేయనున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్ మరేదో కాదు, నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆదిత్య 999. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 రూపొందించాలని బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కథ సిద్ధంగా ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని కూడా గతంలో ప్రకటించారు. అలాగే ఈ మూవీలో తన కుమారుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని తెలిపారు. అయితే పలు కారణాల వల్ల ఆదిత్య 999 ఆలస్యం అవుతూ వస్తోంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గా ఫుల్ బిజీగా ఉన్న బాలయ్యకు దర్శకత్వం చేసేంత సమయం దొరకడం లేదట. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలని భావించారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా ఆదిత్య 999 తెరపైకొచ్చింది. క్రిష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో బాలయ్యతో మోక్షజ్ఞ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చే కంటే మొదట ఇలా తనతో కలిసి నటిస్తే షూటింగ్ వాతావరణం మోక్షజ్ఞకు అలవాటవుతుందనే ఆలోచనలో ఉన్నారట బాలకృష్ణ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే అసలు ఆదిత్య 999ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలకృష్ణ స్వయంగా తానే దర్శకత్వం వహించాలనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆ మూవీ బాధ్యతలను దర్శకుడు క్రిష్కి అప్పగించారు. క్రిష్, బాలకృష్ణ గతంలో కలిసి పనిచేశారు. వీరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత కథానాయకుడు, మహానాయకుడు అంటూ 2 భాగాలుగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఇది వీరి కాంబోలో 4వ సినిమా కానుంది. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కనున్న ఆదిత్య 999ను బాహుబలిని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా నిర్మించనుందట. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 2వ సినిమా వేదం ఆర్కా బ్యానర్లోనే రూపొందింది. క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ఘాటి సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ఆదిత్య 999 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే బాలయ్యతో చేయబోయే సినిమా కథ విషయంలో క్రిష్ ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే బాలయ్య దగ్గర ఆదిత్య 999 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఇదిలో ఉంటే హరిహర వీరమల్లు కోసం దాదాపు 4 ఏళ్లు పనిచేసిన డైరెక్టర్ క్రిష్ ఎట్టకేలకు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చి అనుష్కతో ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ మూవీని పట్టాలెక్కించారు. ఈ సినిమా పూర్తయిన అనంతరం క్రిష్ను లాక్ చేశారు బాలయ్య. గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత వీళ్ల కాంబో మళ్లీ సెట్ అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా టాక్ వినిపిస్తోంది. ఆర్కా మీడియా సంస్థ వీరి చిత్రాన్ని నిర్మించబోతోంది. ఆదిత్య 669కి సీక్వెల్గా స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని బాలయ్య ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. కానీ ఇప్పట్లో అది జరిగేలా కనిపించడం లేదు. ఓవైపు నటుడిగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా బాలయ్య ఎన్నో బాధ్యతలు మోస్తున్నారు. ఇలాంటి టైంలో డైరెక్షన్ వైపు అడుగులు వేయడం అనేది ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. ఇవన్నీ ఆలోచించే ఆదిత్య 999 స్క్రిప్ట్ను క్రిష్ చేతుల్లో పెట్టాలని బాలయ్య నిర్ణయించుకున్నారట. వాస్తవానికి సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకుడు. అయితే వయసు పైబడడంతో ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక బాలయ్యకు డైరెక్షన్ చేయాలని ఉన్న ఆ ఆలోచనను పక్కన పెట్టేశారట. ప్రస్తుతం ఇండస్ట్రీలో బాలయ్య మైండ్ సెట్ బాగా అర్థం చేసుకునే దర్శకుల్లో క్రిష్ ఒకరు. పైగా వర్క్ విషయంలోనూ ఆయన చాలా ఫాస్ట్గా ఉంటారు. అందుకే ఆదిత్య 999 బాధ్యతను క్రిష్కు అప్పగించాలని బాలయ్య భావిస్తున్నారట. ఈ విషయంలో క్రిష్ కూడా సానుకూలంగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే క్రిష్ బాలయ్య కాంబో మూవీలో నందమూరి వారసుడు మోక్షజ్ఞ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నాడని అంటున్నారు. ఆదిత్య 999తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గతంలో బాలయ్య ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు. అయితే ఆరంభంలోనే వీరి ప్రాజెక్ట్ అటకెక్కేసింది. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి క్రిష్ డైరెక్షన్లో ఆదిత్య 999తోనే మోక్షజ్ఞ ఎంట్రీ జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. ఓ రకంగా క్రిష్కు ఇది డబుల్ బనాంజా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో మోక్షజ్ఞ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. మోక్ష ఎంట్రీ సినిమా కోసం చాలా మంది దర్శకులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం కూడా క్రిష్ దక్కించుకున్నట్టేనంటున్నారు.